వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీమోహన్ అరెస్టు జరిగింది. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు కూడా జరిగింది. ఇంకోవైపు రేపు మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ను పోలీసులు విచారించనున్నారు. ఇటువంటి తరుణంలో మాజీ మంత్రి విడుదల రజనీ పేరు తెరపైకి వచ్చింది. వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారిపైన కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. మంత్రిగా ఉన్న సమయంలో విడుదల రజనీ ఒక స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రజనీ పైన విచారణ కోసం ఏసీబీ తాజాగా గవర్నర్కు లేఖ రాసింది. ఇదే ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారి జాషువా విచారణకు సీఎస్ అనుమతి లభించింది. సాధారణంగా మంత్రి స్థాయి నేతల అరెస్టు సమయంలో గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అందుకే ఇప్పుడు రజనీ విషయంలో ఏసీబీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. విచారణకు అనుమతి కోరుతూ గవర్నర్కు లేఖ రాసింది. మంత్రిగా ఉన్న సమయంలో రజనీ ఐపీఎస్ అధికారి జాషువాతో కలిసి తమను బెదిరించారంటూ స్టోన్ క్రషర్ యజమానులు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఈ ఇద్దరి విచారణకు ఏసీబీ పట్టుదలతో ఉంది. అందుకే జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం ఏసీబీ తాజాగా సీఎస్ అనుమతి తీసుకుంది. మరోవైపు విడుదల రజనీ విచారణకు అనుమతించాలని కోరుతూ ఏపీ గవర్నర్కు లేఖ రాసింది. అయితే తాజాగా గవర్నర్కు రాసిన లేఖపై 1-2 రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఆమోదం రాగానే వారిద్దరిపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికీ ఈ ఆరోపణలపై ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. సంబంధిత స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి వీరిద్దరూ 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, అప్పటి మంత్రి విడుదల రజనీకి 2 కోట్లు, ఐపీఎస్ అధికారి జాషువాకు 10 లక్షలు, రజనీ పీఏకు 10 లక్షలు చెల్లించారని విజిలెన్స్ తేల్చింది. అయితే విడుదల రజనీ విషయంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పట్టుదలతో ఉన్నారు. మరోవైపు రజనీ జనసేనలో చేరుతారని కూడా ప్రచారం నడిచింది. కాగా ఇటీవలే హైకోర్టులో రజనీకి ఊరట దక్కింది. తనను అరెస్టు చేస్తారేమోనని ఆమె ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. రజనీతో పాటు పీఏపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే తాజాగా గవర్నర్కు లేఖ రాయటం మాత్రం సంచలనం రేపుతుంది. పక్కా ఆధారాలతోని ఏసీబీ పావులు కదుపుతున్నట్లు సమాచారం.